హాయ్ ఫ్రెండ్స్, ఎబోలా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఆఫ్రికా అడవుల నుంచి పుట్టుకొచ్చిన ఈ మృత్యుపాశం ఇప్పుడు అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా మారి సరిహద్దులు దాటి మన ముంగిట నిలబడింది. హైదరాబాద్ విమానాశ్రయంలో నమోదైన అనుమానిత కేసులు, ఆపై గాంధీ ఆసుపత్రికి తరలింపులు మనల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అదృశ్యంగా శరీర ద్రవాల ద్వారా ప్రబలే ఈ ప్రాణాంతక వైరస్ అసలు ఎక్కడ పుట్టింది, జంతువుల నుంచి మనుషులకు ఎలా పాకింది, మన చుట్టూ ఉన్న గాలిలో నిజంగానే ప్రమాదం ఉందా? మరణమే చిరునామాగా మారిన ఈ వైరస్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలను, సైన్స్ చూపుతున్న హెచ్చరికలను ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎబోలా చరిత్ర చాలా పాతది. 1976లో ఈ వైరస్ తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. సుడాన్, జైర్ ప్రాంతాల్లో ఏకకాలంలో వ్యాప్తి జరిగినప్పుడు ప్రపంచం దీనిని చూసి ఉలిక్కిపడింది. ఆ సమయంలో జైర్ సమీపంలోని ఎబోలా నది వెంబడి వ్యాధి ప్రబలటం వల్ల దీనికి ఆ పేరు స్థిరపడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 సార్లు వివిధ స్థాయిల్లో అవుట్ బ్రేక్స్ నమోదయ్యాయి. 2013 నుంచి 2016 వరకు వెస్ట్రన్ ఆఫ్రికాలో జరిగిన ఎపిడెమిక్ అత్యంత భయంకరమైనది. ఈ వైరస్ పుట్టుకు సంబంధించి ఫ్రూట్ బ్యాట్స్ సహజ నిల్వలుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. గబ్బిలాల నుంచి కోతులు, సింపాంజీలకు, అక్కడి నుంచి మనుషులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అడవుల ఆక్రమణ, వన్యప్రాణులతో పెరిగిన సామీప్యత ఈ వైరస్ మానవ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ప్రధాన మార్గాలుగా మారాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతినటం వల్లే ఇటువంటి వైరస్లు ఉద్భవిస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎబోలా వైరస్ సోకిన జంతువులను వేటాడటం, వాటిని ఆహారంగా తీసుకోవటం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దీన్ని బుష్ మీట్ అని పిలుస్తారు. ఒకసారి మానవ శరీరంలోకి ప్రవేశించాక ఇది అగ్నిలా వ్యాపిస్తుంది. సోకిన వ్యక్తుల రక్తం, లాలాజలం, చెమట, కన్నీళ్లు, వీర్యం వంటి శరీర ద్రవాల ద్వారా ఇతరులకు సులభంగా సోకుతుంది. వ్యాధి సోకి మరణించిన వారి అంత్యక్రియల సమయంలో మృతదేహాలను తాకటం ద్వారా కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. కలుషితమైన సూదులు, ఇంజెక్షన్లు, దుస్తులను వాడటం వల్ల వైరస్ మరింత వేగంగా ప్రసారం అవుతుంది. ఇది గాలి ద్వారా వ్యాపించదు, కానీ రోగులతో నేరుగా కలిసేవారికి అత్యంత ప్రమాదకరం. అందుకే వ్యక్తిగత పరిశుభ్రత మరియు భద్రతా ప్రమాణాలు పాటించడం ఎంతో ముఖ్యం. మన చుట్టూ ఉండే వస్తువులను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఎబోలా సోకిన రోగి లక్షణాలు కనిపించడానికి 2 నుంచి 21 రోజుల సమయం పడుతుంది. ఇన్ఫ్లుయెంజాను పోలిన లక్షణాలతో మొదలై ఇది తీవ్ర రూపం దాల్చుతుంది. 38.3 డిగ్రీల సెల్సియస్ దాటి జ్వరం రావటం, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, విపరీతమైన తలనొప్పి బాధితులను వేధిస్తాయి. పరిస్థితి విషమించాక వాంతులు, విరోచనాలు మొదలవుతాయి. శరీరంలోని ముఖ్యమైన అవయవాలైన కాలేయం, కిడ్నీల పనితీరు మందగించడం వల్ల రోగి పరిస్థితి విషమిస్తుంది. కొందరిలో అంతర్గత బాహ్య రక్తస్రావం సంభవిస్తుంది. కళ్ళ నుంచి రక్తం కారటం, శ్లేష్మ పొరల నుంచి స్రవాలు వెలువడటం కనిపిస్తుంది. సరైన చికిత్స అందకపోతే మరణం తప్పదు. ప్రారంభ దశలో గుర్తించడమే ప్రాణాలను కాపాడటానికి ఉన్న ఏకైక మార్గం. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. వైరస్ సోకిన రోగుల్లో మరణాల రేటు 25 నుండి 90% వరకు ఉంటుంది. సగటున 50% మంది మరణిస్తుంటారు. ద్రవాలు కోల్పోవటం వల్ల వచ్చే డీహైడ్రేషన్ లేదా షాక్తో బాధితులు ప్రాణాలు కోల్పోతారు. లక్షణాలు మొదలైన 5 నుండి 7 రోజుల తర్వాత రక్తస్రావం తీవ్రమై రోగి కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. బతికి బయటపడిన వారికి కీళ్ల నొప్పులు, తీవ్రమైన అలసట, జుట్టు రాలటం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. కోలుకున్న తర్వాత కూడా కనీసం 12 నెలల పాటు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వైరస్ వారి శరీరంలో నిక్షిప్తమై ఉండవచ్చు కాబట్టి వైద్యులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కోలుకున్న వారు సమాజంలో సాధారణ జీవితం గడపడానికి సామాజిక మద్దతు కూడా చాలా అవసరం. వారిని వెలివేయకుండా ఆదరించడం మన బాధ్యత. వైరస్ కణాల జీవ ప్రక్రియ పూర్తిగా హైజాక్ చేస్తుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని నిర్వీర్యం చేసి తన ప్రతిరూపాలను పెంచుకుంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ చనిపోవటం వల్ల రోగికి రక్షణ కవచం లేకుండా పోతుంది. రక్తనాళాల్లోని ఎండోథెలియల్ కణాలు దెబ్బతినటం వల్ల రక్తస్రావం ఆగదు. ఇమ్యూన్ సిస్టమ్ నుంచి తప్పించుకోవడానికి ఈ వైరస్ విభిన్న పద్ధతుల్ని అనుసరిస్తుంది. శరీరంలోని సిగ్నలింగ్ ప్రోటీన్ని అడ్డుకొని తన ఉనికిని చాటుకుంటుంది. డయాగ్నోసిస్ కోసం RT-PCR, ఎలిసా వంటి టెస్టులు చేస్తారు. లక్షణాలు కల్పించిన వెంటనే ల్యాబ్కు వెళ్లటం ప్రాణాలను కాపాడుకోవడానికి ఏకైక మార్గం. విజ్ఞాన శాస్త్రం ఈ వైరస్ రహస్యాలను ఛేదించడంలో నిరంతరం కృషి చేస్తోంది. కొత్త రకం డయాగ్నోస్టిక్ కిట్లు వైరస్ని త్వరగా గుర్తించడంలో సాయపడుతున్నాయి. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మెడికల్ సర్వీసెస్ సమన్వయం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అత్యంత కీలకం. సోకిన వారిని వెంటనే గుర్తించి ఐసోలేషన్ వార్డులకు తరలించాలి. కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా వైరస్ చైన్ను బ్రేక్ చేయాలి. చనిపోయిన వారిని శాస్త్రీయంగా ఖననం చేయటం లేదా దహనం చేయటం చేయాలి. ఫ్రంట్ లైన్ వర్కర్లు PPE కిట్లు ధరించి తమను తాము రక్షించుకోవాలి.
చేతులను శుభ్రంగా కడుక్కోవటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం తప్పనిసరి. ప్రజలు ఆందోళన చెందకుండా ప్రభుత్వం సూచించే గైడ్లైన్స్ను పాటిస్తూ ఉండాలి. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య సిబ్బంది అందించే సూచనలు తూచా తప్పకుండా పాటించడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. సమాజంలోని ప్రతి వ్యక్తి అప్రమత్త వైరస్ అంతానికి పునాది అవుతుంది. 2026 మే నెలలో ఇటూరి ప్రావిన్స్లో 17వ ఎబోలా ఎపిడెమిక్ మొదలైంది. 900 మందికి పైగా బాధితులు ఉన్నట్లు అంచనా. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అంతర్జాతీయంగా అత్యవసర నిధులు విడుదల చేశారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్, వ్యాక్సినేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఆసుపత్రులపై దాడులు జరగడం వల్ల వైద్య సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా సరే ప్రపంచ దేశాల సహాయం అందుతోంది. వైరస్ మ్యూటేషన్ చెందే అవకాశం ఉందనే భయంతో నిరంతరం జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు. దీని ద్వారానే వ్యాధి వ్యాప్తిని వేగంగా అంచనా వేయటం సాధ్యమవుతుంది. 2019 డిసెంబర్లో అమెరికా FDA ఎబోలా వ్యాక్సిన్ను ఆమోదించింది. ఇన్మాజెబ్ వంటి మందులు చికిత్సలో అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. అంతర్జాతీయ సహకారం ఎబోలా మహమ్మారిపై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అడవుల నరికివేత వల్ల జంతువుల సహజ ఆవాసాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల జంతువులు జనావాసాలకు దగ్గరగా వచ్చి వైరస్ను వ్యాప్తి చేస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ వల్ల జంతువుల వలసలు పెరిగి వైరస్ విస్తరణకు అవకాశం కలుగుతోంది. ఎబోలాను ఒక బయోలాజికల్ వెపన్గా మార్చే కుట్రలు ఉండవచ్చునని సెక్యూరిటీ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. పరిశ్రమలు, ఆసుపత్రులు ఎబోలా ప్రోటోకాల్స్ను ఖచ్చితంగా పాటించాలి. ఫ్రంట్ లైన్ వర్కర్లకు అదనపు భద్రత, మానసిక స్థైర్యాన్నిచ్చే కౌన్సిలింగ్ అందించాలి. ఒకచోట వచ్చే వ్యాధి ప్రపంచం మొత్తం విస్తరించే అవకాశం ఉన్నందున అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పద్ధతులను పటిష్టం చేయాలి. ట్రావెల్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించాలి. అప్రమత్తం ఉంటేనే ఈ ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోగలం. ప్రకృతితో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత వైరస్లను దూరం పెట్టగలం. వైద్య పరిశోధనలో వేగవంతం చేయడం ద్వారా ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్లకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు, చికిత్సా విధానాలను మరింత మెరుగుపరిచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం, కమ్యూనిటీ అవేర్నెస్ పెంచడం ద్వారా వైరస్ చైన్ను పూర్తిగా బ్రేక్ చేయవచ్చు. భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవటం, ప్రభుత్వం అందించే మార్గదర్శకాలను పాటించడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూ వైరస్ వ్యాప్తికి చోటు ఉండదు. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి అజాగ్రత్త కూడా ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించడం వల్ల మన ప్రాణాలను, సమాజాన్ని కాపాడుకోవచ్చు. మనమంతా కలిసి ఈ పోరాటంలో విజయం సాధిద్దాం.